జిల్లా పొంగనూరు మండలం చెతల గ్రామం వద్ద వెలిసి ఉన్న శ్రీ చౌడేశ్వరి అమ్మవారి దేవాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పారిశ్రామికవేత్త వేణుగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని వేణుగోపాల్ రెడ్డి మిత్ర బృందం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పొంగనూరు మండలం సంబంధించిన ప్రైవేటు ఉపాధ్యాయులు, లెక్చరర్ల యూనియన్ నాయకులు, ప్రైవేటు ఉపాధ్యాయులు అయినటువంటి మమ్మల్ని గుర్తించి మాకు చేయూతనివ్వడం, చెతలవాడ గ్రామానికి చెందిన పారిశ్రామికవేత్త వేణుగోపాల్ రెడ్డి పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు. గత 9 నెలలుగా కరోనా మహమ్మారి వలన స్కూళ్ళు, కాలేజీలు మూతపడడంతో ఎటువంటి జీతపత్యాలు లేకుండా చాలా కష్టంగా బతుకుతున్నారు. ఇటువంటి తరుణంలో వేణుగోపాల్ రెడ్డి తన వంతు సాయంగా ఇంటికి కావలసిన నిత్యావసర వస్తువులను, బియ్యం ప్యాకెట్లను మాకు పంపిణీ చేశారని ఆయనకి మా కృతజ్ఞతలు తెలుపుతున్నాము అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న పారిశ్రామికవేత్త వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ, కరోనా మహమ్మారి వలన ప్రైవేటు ఉపాధ్యాయులు లక్షలు బత్యాలు లేకుండా వారు ఎంతో కష్టపడుతున్నారని మా దృష్టికి రావడంతో వారికి మా వంతు చిరు సహాయాన్ని అందజేశామే తప్ప మరే ఉద్దేశం లేదని, నాలాగా మరికొంతమంది ముందుకొచ్చి వారిని ఆదుకుంటారని, ఈ విషయాన్ని మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తే దాతలు అది తెలుసుకుని ఇలాంటి వారికి చేయూతలు అందిస్తారని ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం జిల్లా అధ్యక్షులు హరిబాబు మాట్లాడుతూ, వేణుగోపాల్ రెడ్డి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం వల్ల ఆయనకు, ఆయన కుటుంబానికి శ్రీ చౌడేశ్వరీదేవి ఆశీస్సులు కలగాలని కోరారు. ఈ కార్యక్రమంలో వేణుగోపాల్ రెడ్డి మిత్రులు శివకుమార్ రెడ్డి, నరేందర్ రెడ్డి, రవికుమార్, జయపాల్ రెడ్డి, చంద్రమోహన్ రెడ్డి, ప్రైవేట్ ఉపాధ్యాయులు, లెక్చరర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు. పట్టణాల్లో బాడుగులు కట్టుకోలేక మళ్ళీ వాళ్ళ సొంతూరులకు పోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. చాలా మంది పల్లెల్లోకి వచ్చి వాళ్ళకి ఏమీ లేక, వ్యవసాయం చేసుకున్న వచ్చిన పంటని గిట్టుబాటుకు అమ్ముకోలేక, మార్కెట్కి తీసుకెళ్ళలేక ఇటువంటి సందర్భాల్లో చాలామంది టీచర్లు నలిగిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. తిరుపతిలో చూస్తే ఆల్మోస్ట్ 40% ఆఫ్ ది హౌసెస్ టీచర్లు కంప్లీట్గా వెకేట్ అయ్యి టూలెట్ బోర్డ్స్ ఉన్నాయండి. ఏంటి ఇది అని మేము ఎంక్వైరీ చేసి వార్త రాయడానికి ప్రయత్నం చేస్తే ఆర్ఐఓ స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి, ఇంటర్మీడియట్ అండ్ స్కూల్ ఎడ్యుకేషన్ కన్సల్ట్ చేస్తే ప్రైవేట్ టీచర్స్ చాలా ఇబ్బందుల్లో ఉన్నారు సార్, మేము ఆల్రెడీ యూనియన్స్కి కూడా చెప్పాము. మేము కొంతమంది స్పందిస్తున్నారు, కొంతమంది స్పందించలేకున్నారు. యూనియన్లు సమష్టిగా నిర్ణయం తీసుకుంటే టీచర్లకి ఏమన్నా భవిష్యత్తు, ప్రైవేట్ టీచర్లకు భవిష్యత్తు ఉంటుందేమో అని చెప్పి మేము ఆ విధంగా కూడా ప్రయత్నం చేస్తే కూడా కొంత ముందుకు సాగినటువంటి పరిస్థితి సార్ చాలా దమనీయంగా ఉందని చెప్పారు. నేను స్వర్ణ విద్యాలయాన్ని 92లో నేను డిగ్రీ చేస్తూ 150 రూపీస్ నేను టీచింగ్ పనిచేశానండి, ఈవినింగ్ అండ్ మార్నింగ్. టీచర్ల పరిస్థితి స్వయంగా నేను అనుభవించినటువంటి బాధ. ఇటువంటి దాతలు ముందుకు రావడం, వాళ్ళ మిత్రబద్ధాన్ని పూర్తిగా అభినందించడం. నేను వస్తూ అడుగుతుంటాను ఏంటి ఇట్లా ఎవ్రీ మంత్ నేను జిల్లా అంతా ఒకసారి మా రిపోర్టర్తో మీటింగ్ పెట్టుకొని తిరుగుతుంటాను. ఎక్కడ ఎవరు ఏంటి అనేది విషయం కూడా నేను గమనిస్తూ ఉంటాను. ఇటువంటి ఉదారత కలిగినటువంటి ఎక్స్క్లూజివ్లీ టీచర్లకి నాకు ఎంత ఆనందం వేసిందంటే, చూస్తూ ఉంటే టీచర్లకి వితరణ చేస్తున్నారని చెప్పి నేనే మాట్లాడతానండి అని చెప్పి ఆయనకు భరోసా కల్పించడానికి, ఆయురారోగ్య ఐశ్వర్యాలు అందించాలని, ఇంకా సంపదను సంపాదించి మనలాంటి వాళ్ళకి పంచాలని చెప్పి ఆయన చెప్పినట్టు పంచితే సంపద పెరిగిపోతుంది సార్, పంచితే ఇంకా పెరుగుతుంది. టీచర్లు ఉంటే సమాజం ఎప్పుడైతే బాగుంటుందో దాంతోపాటు మన సంపద కూడా సృష్టించగలిగే శక్తి ఒక టీచింగ్ కమ్యూనిటీకే ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అందరికీ ప్రత్యేకంగా వాళ్ళు కన్నినటువంటి తల్లిదండ్రులకు పాదాభివందనం చేస్తూ, మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదములు. మా వంతు సాయంగా మా ట్రస్ట్ తరఫున మీకు నేను సాయం అని చెప్పను, ఎందుకంటే తల్లిదండ్రులు జన్మనిస్తారు, గురువు బతకడం నేర్పిస్తాడు. ఆ గురువు తర్వాతే దైవం అంటారు, కానీ దైవం తర్వాత గురువు అని ఎప్పుడు చెప్పలేదు. అందుకే దేవుడికి ఎలా సేవ చేస్తామో మీకు అదేవిధంగా సేవ చేస్తున్నాం తప్పితే మేము సాయం చేయట్లేదు. దాంట్లో భాగంగా నా వంతు సాయం, కరోనా వైరస్ ఒక ఉపాధ్యాయ రంగాన్నే కాదు, ప్రపంచంలో ప్రతి ఒక్క రంగాన్ని ఎఫెక్ట్ చేసింది. దాంట్లో భాగంగా మన ఉపాధ్యాయ రంగము కొద్దిగా ప్రాబ్లంలో ఉందని మన రాజగోపాల్ రెడ్డి అన్న గారు
మమ్మల్ని కలవడం జరిగింది. ఆ విషయమే కాకుండా మున్ముందు ఏదైనా విద్యా సహాయం కానీ వేరే విషయాల్లో ఏదైనా కానీ మా సహాయము కావలసినలా మమ్మల్ని సంప్రదించిన ఖచ్చితంగా మా వంతు అయినంత వరకు మేము సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మనమందరం కలిసి ఈ విపత్కర పరిస్థితులను ఎదుర్కొని ధైర్యంతో ముందుకు పోవాలే కానీ దీంట్లో భయపడి మనము వెనకడుగు వేయకూడదు, మన జీవితాల్లో వెనక్కి తీసుకోకూడదు అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని కల్పించిన నా మిత్రులందరికీ అలాగే ఉపాధ్యాయులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నమస్కారం అని నేను విన్నవించుకుంటున్నాను. పంచితే తరుగుతుంది ధనం, పంచితే పెరుగుతుంది విద్య. అలాంటి విద్యను ప్రపంచానికి బోధించి ఎందరో మహానుభావుల్ని తయారు చేసేందుకు కారణమైన ఉపాధ్యాయులకు శిరస్సు వంచి మనస్ఫూర్తిగా పాదాభివందనం చేసుకుంటున్నాను.